హాయ్ గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎక్సైజ్ 5.3 లోని సెకండ్ క్వశ్చన్ మొత్తం చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా చేయండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చేయండి, ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ లెసన్ హైయెస్ట్ మార్క్స్ ఉన్న లెసన్ ఏదన్నా ఉందంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. టోటల్ 13 మార్క్స్ వస్తుంది ఇది ఒక్క లెసన్ నేర్చుకుంటున్నాయి. ఓకే, ఇక్కడ చూడండి సెకండ్ ప్రాబ్లం వచ్చేసి, దానికంటే ముందర ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ మీరు ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు ఆ వీడియోని కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్స్ వీడియో చేయడం జరిగింది, మీరు వాచ్ చేయొచ్చు. అలాగనే ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే మీరు ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్క నోట్స్ రాసుకోవాలి అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి, మీకు నోట్స్ అవైలబుల్ గా ఉంటుంది. మీరు నాతో ఖచ్చితంగా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది గివెన్ బిలో 7 + 10 1/2 + 14 + -84. బాగా వినండి, ప్రాబ్లం అనేది అంటే ఫస్ట్ నంబర్ నుంచి లాస్ట్ నంబర్ వరకు సమ్ చేయాలి. ఏంది సమ్ చేయాలి. ఆ సమ్ కనుకొని ఇక మనకు ఫార్ములా ఏంది? Sn = n/2 2a + n-1 × d. ఇదన్నా వాడచ్చు. లేదా ఇంకో ఫార్ములా ఏంది? n/2 a + an గా వాడచ్చు. ఎప్పుడు an అనేది లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు నీకు an వాడచ్చు. అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చినా దానికోసం సమ్ ఆఫ్ ది ఎంత టర్మ్స్ వీడియో చూడండి, మీరు ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ ఫార్ములాస్ ఎలా వచ్చింది, ఎందుకు మనం ఇలా చేయాలి, ఈ ఫార్ములాని చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఒక సమ్ము కనుక్కొని బాగా వినండి, ఇప్పుడు బాగా వింటే పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఒక సమ్ము కనుక్కొని ఏమేం కావాలి? నంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలి, ఏ కావాలి, డి కావాలి. ఈ మూడు తెలిస్తేనే నీకు ఒక ఏపీని సమ్ము చేయనిక ఉంటుంది అనమాట, లేకుంటే ఉండదు. అర్థమైందా? ఏం కావాలి? ఎన్ కావాలి, అలాగే ఏ కావాలి, డి కావాలి. ఈ మూడు ఉంటేనే నీకు నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొనిక అవకాశం ఉంటుంది. అంటే ఈ మూడు తెలియాలి, నంబర్ ఆఫ్ టర్మ్స్ తెలియాలి, ఏ కావాలి, డి కావాలి. ఏ నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఏంది? ఇందులో ఎన్ని టర్మ్స్ ఉండేవో తెలియాలి. ఫస్ట్ టర్మ్ 7, సెకండ్ టర్మ్ 10 1/2 14, అంటే లాస్ట్ టర్మ్ ఏదో తెలియాలి నీకు. అలాగే ఏ ఎంత? 7. డి అంటే ఏంది? a2 - a1. అర్థమవుతుందా? అంటే ఒక సమ్మ కనుక్కొనిక మనకి ఏమేం కావాలి? ఎన్ కావాలి, ఏ కావాలి, డి కావాలి. అంటే ఆ మూడు కనుక్కున్న తర్వాత నేను దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తావు, అప్పుడు నీకేమొస్తుంది? సమ్ ఆఫ్ టర్మ్స్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా గైస్? ఇక్కడ చూడండి, ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సొల్యూషన్ గివెన్ ద ఏపీ ఏ ఎంత? 7 + 10 1/2 + 14 + -84. ఏపీ ఇచ్చేసినారు. ఓకే, ఏ = ఎంత? 7. డి కనుక్కోండి, a2 - a1. a2 ఎంత మనకి? 10 1/2 మైనస్ ఎంత? 7. 10 లో కల్లా 7 పోతే 3 1/2. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్ చేంజ్ చేయండి. 2 2 3 6 + 1 7/2 అనమాట. మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా చేయాలో చూడండి. డినామినేటర్ 2 అలానే రాసుకుంటాం. ఓకే, 3 2 6 6 + 1 7 అనమాట. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ ఎంత వచ్చింది? 7/2 వచ్చింది. ఇప్పుడు మనకి ఏమేం కావాలని చెప్పినాను? నంబర్ ఆఫ్ టర్మ్స్ తెలియాలి, ఏ కావాలి, డి కావాలి కదా. అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని ఫార్ములా ఏంది మనకి? an = a + n-1 × d. ఇది నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని ఫార్ములా. చెప్పినా కదా, 3 కావాలి, ఎన్ కావాలి, ఏ కావాలి, డి కావాలి. నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని ఫార్ములా ఏంది? a + n-1 × d కదా. ఇప్పుడు చూడండి, ఏ వచ్చేసింది, డి వచ్చేసింది, ఏఎన్ ఎంత? 84. ఎందుకు an 84 అనుకోవాలంటే గైస్ వినండి, ఇది ఒక్క ప్రాబ్లం అంటే మిగతా 2 ప్రాబ్లమ్స్ మీకు సింపుల్ గా అనిపిస్తుంది. ఇది ఒక్క ప్రాబ్లం ఏంటండి, an = 84. an ఎందుకు 84 అనుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇది ఎన్నో టర్మ్? ఫస్ట్ టర్మ్. అంటే 7 అనేది ఫస్ట్ టర్మ్, 10 1/2 అనేది సెకండ్ టర్మ్, 14th టర్మ్ అనేది థర్డ్ టర్మ్. అంటే 84 ఎన్నో టర్మ్? ఆ ఎన్నో టర్మ్ అనుకోని కానీ మనం an = 84 అనుకుంటాం. అర్థమవుతుందా? an 84 అనుకుంటాం. ఇంతకీ ఇది ఎన్నో టర్మ్ గా అనుకుంటాం, అదే నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని ఫార్ములా. ఓకే, ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. a + n-1 × d = an. ఏ ఎంత మనకి? 7 ప్లస్ నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని n అలాగే ఉంటుంది. డి ఎంత? 7/2 = మొత్తం ఆన్సర్ ఎంత? 84. ఇది ప్లస్ చేస్తుంది, అవతల పోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. n మైనస్. చూడండి, ఇక్కడ కొంత స్టెప్స్ రాయడానికి ఇబ్బంది పడతారు. ఇది ప్లస్ చేసి నోట అవతల పోతే ఏమవుతుంది? మైనస్. ఇంకా మిగతా అలాగనే దింపేయాలి. ఓకే, అర్థమవుతుందా? 84 - 7 n-1 7/2 = 84 లో కల్లా 7 పోతాయి.
84 లో కల్లా 7 పోతే అప్పు తెచ్చుకుంటే 14, 14 7 పోతే 7, ఇక్కడ 7 ఉంటుంది 7, ఎంత వచ్చింది 77 వచ్చింది. ఓకే 77. ఇక్కడ చూడండి ఎంత వచ్చింది 77. n-1 7/2 = 77 కదా. ఇంటూ చేసి ఇతను పోతే ఏమైతుంది డివైడెడ్ బై. ఎందుకు వల్ల చేస్తామంటే ఎన్నో నంబర్ ఆఫ్ టర్మ్స్ అనుకుంటాం అంటే n-1 = 77 బై ఇంటూ చేస్తుంది 7/2 అవతల పోతే డివైడెడ్ బై అవుతుంది 7/2. ఓకే n-1 = ఇది రెసిప్రోకల్ చేయండి 77 × 2/7 రెసిప్రోకల్ చేసినాను 2/7 అంటే కిందిది పైకి పైది కిందికి అనమాట. 7 1 జా 7 11 జా ఆన్సర్ ఎంత వచ్చింది n-1 = 11 2 జా 22. -1 అవతల పోతే ఏమవుతుంది +1 అవుతుంది అంటే n = 22 + 1 n = 23. అంటే మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి దీంట్లో మొత్తం దీంట్లో 7 నుంచి 84 వరకు 23 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడతో మనకి ప్రాబ్లం అయిపోవాలి, సమ్ముగా అనుకోవాలి. ఇక్కడ ఏంది సమ్ముగా అనుకోవాలి. ఓకే అర్థమైందా. నంబర్ ఆఫ్ టర్మ్స్ అనుకున్నాం. ఇక్కడ చూడండి అదే చెప్పినా కదా ఏమేం కావాలా n కావాలి, a కావాలి, d కావాలి. ఈ 3 తెలిసినాయి అనుకో నీకు సమ్ ఆఫ్ టర్మ్స్ అనుకోవచ్చు. ఓకే అర్థమైందా. ఇక్కడ చూడండి n వచ్చేసింది, a వచ్చేసింది, d వచ్చేసింది. రాయండి మళ్ళీ సేమ్ a = 7 రాసుకోండి మీకు ఒకసారి. ఓకే సపరేట్ గా 7/2 an = ఎంత వచ్చినాయి 23. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మొత్తం 23 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 23 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫార్ములా రెండు ఫార్ములాలు ఉన్నాయి, 3 ఫార్ములాలు ఉన్నాయి, 4 ఫార్ములాలు ఉన్నాయి సమ్ ఆఫ్ టర్మ్స్ అనుకోండి. నేను సింపుల్ గా ఈ ఫార్ములా వాడతాను. ఏది Sn = n/2 a + an. ఎందుకు an అది అనుకుంటున్నాం అంటే ఇక్కడ an 84 అనుకుందాం. ఎందుకు లాస్ట్ టర్మ్. అసలు an అంటే ఏంది లాస్ట్ టర్మ్ అని అర్థం కదా. లాస్ట్ టర్మ్ ఎన్ని టర్మ్స్ లాస్ట్ టర్మ్ ఎంత ఉంది 84. ఇది ఎప్పుడు వాడాలంటే నీకు లాస్ట్ టర్మ్ చెప్పినప్పుడు మాత్రమే, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ టర్మ్ నీకు చెప్పడం జరిగినప్పుడు నువ్వు ఆ ఫార్ములా ఈజీగా వాడవచ్చు అనమాట. ఓకే ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేసిన n ఎంత వచ్చింది మనకి 23/2. a ఎంత వచ్చింది a7 ప్లస్ an ఎంత వచ్చింది an ఏమనుకున్నాం మనం 84. an ఎంత 84. ఇక్కడ d ఎందుకు an కూడా రాసుకోవచ్చు an = 84. ఓకే క్యాలిక్యులేషన్ చేయండి. ఇంకా 23/2 84 × 7 కలపండి. 7 ఒక 4 11 8 9 ఎంత 91. ఓకే 91 వచ్చింది. ఇప్పుడు ఇంటూ చేయండి 23 × 91. బాగా వినండి అర్థమవుతుందా. 23 × 91 ఇంటూ చేయండి 1 3 జా 3 2 1 జా 2 9 3 జా 27 7 క్యాన్సిల్ చేస్తాం 9 2 జా 18 19 20 3 7 8 9 0 2 ఎంత వచ్చింది 2093/2. బాగా చూడండి ఇక్కడ ఈ రెండు ఇంటూ చేసిన 91 × 23 చేస్తే 2093/2 వచ్చింది. ఓకే ఇప్పుడు భాగారం చేయండి దీన్ని 2093ని 2తో భాగారం చేయండి. 2 1 జా 2 10 వేసుకొని డైరెక్ట్ 20 కూడా పెట్టుకోవచ్చు. 0 9 దింపుకుందాం. 2 4 జా 8 1 మిగులుతుంది 3 మిగులుతుంది. 6 జా 12 ఎంత మిగులుతుంది 1 మిగులుతుంది. ఇక్కడ చూడండి దీన్ని ఏమని రాసుకోవచ్చు మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క రాయండి 1046 1/2 గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి 7 నుంచి 84 వరకు టర్మ్స్ మొత్తం కూడితే ఎంత 1046 1/2 అన్నమాట ఆన్సర్ మొత్తం. ఓకే సెకండ్ ప్రాబ్లం 34 + 32 + 30 + -10 ఫ్రమ్ దాన్ AP. ఇక్కడ చూడండి ఇప్పుడు కూడా సేమ్ సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలి. సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని ఇప్పుడు కదా చెప్పినది ఫస్ట్ దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కొని ఫార్ములా ఏంది an = a + n-1 × d. తర్వాత ఏ ఫార్ములా వాడాలి Sn = n/2 a + an. ఈ ఫార్ములా వాడితే అయిపోతుంది. ఫస్ట్ ఫార్ములా సెకండ్ ఫార్ములా. ఫస్ట్ ఈ ఫార్ములా ఎందుకు నంబర్ ఆఫ్ టర్మ్స్ తెలియాలి కాబట్టి. ఇక్కడ చూడండి సేమ్ ఇప్పుడు చేసినట్టునే సొల్యూషన్ గివెన్ ద AP 34 + 32 + 30 + -10. ఓకే ఇక్కడ చూడండి ఏ ఎంత మనకి 34 d ఎంత కనుక్కోని ఫార్ములా a2 - a1 a2 ఎంత 32 - 34 a1 34 32 లో కల్లా 34 పోతే -2 చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అయినప్పుడు మైనస్
32 లో కల్లా 34 పోతే 2 అనమాట. ఓకే, ఇప్పుడు ఏఎన్ ఏమనుకోవాలి చెప్పండి? 10 అనుకోవాలి. ఎందుకు? 10 అనేది ఏ టర్మో తెలిస్తేనే నువ్వు నంబర్ ఆఫ్ టర్మ్స్ కి కనుక్కుంటావు అనమాట. ఓకే, ఏఎన్ ఎందుకు 10 అనుకుంటాం అంటే ఈ 10 అనేది ఎన్నో టర్మో తెలియాలి, అప్పుడు అన్ని టర్మ్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఓకే, ఏఎన్ ఎంత? 10. ఫార్ములా రాసేసాం. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు ఏఎన్. ఇక్కడ చూడండి, ఏ ఎంత? 34 ప్లస్ ఎన్ ఆ నంబర్ ఆఫ్ టర్మ్స్, ఎన్ అంటేనే నంబర్ ఆఫ్ టర్మ్, డి ఎంత? -2. ఏఎన్ ఎంత? 10. అంటే ఆ 10 ఎన్నో టర్మో కనుక్కుంటున్నాం. ఓకే, 34 ప్లస్ చేసి మొదలు పోతే మైనస్ n -1 -2, మిగతాది అలాగనే రాయాలి చూడండి. 10 మైనస్ 34. ఓకే, n -1 -2 34 లో కల్లా 10 చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోయినప్పుడు మైనస్ ఏమొస్తుంది? 24 వస్తుంది. ఓకే, -2 ఇంటూ s పోతే డివైడెడ్ బై n -1 ఈక్వల్ టు -24 బై -2. ఇక్కడ చూడండి, -2 ఇంటూ s పోతే డివైడెడ్ బై మైనస్ మైనస్ క్యాన్సల్. ఇంకా ఏం మిగిలింది? n -1 ఇక్కడ చూడండి, 2 1 జా 2 12 జా ఆన్సర్ ఎంత? 12 వచ్చింది. -1 అవతల పోతే +1. n ఈక్వల్ టు 12 ప్లస్ 1 అంటే n ఈక్వల్ టు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? మొత్తము 13 టర్మ్స్ ఉన్నాయి. అంటే ఈ 34 నుంచి ఇలా 10 వరకు రాసుకొని పోతే ఆ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? మొత్తం 13 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్లస్ చేసిన అవతల పోతే -10 లో కల్లా 34 పోతే -24 -2 ఇంటూ s పోతే డివైడెడ్ బై మైనస్ మైనస్ క్యాన్సల్ న్యూమరేటర్ డినామినేటర్ లో 2 1 జా 2 24 జా ఏంది క్యాలిక్యులేషన్ అంటే భాగం చేసినాం. 24 లో సగం ఎంత? 12. ఓకే, -1 అవతల పోతే +1 12 ప్లస్ 1 13 అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 13. ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా అర్థం. ఇంకా n/2 a ప్లస్ ఏఎన్ కదా. ఇక్కడ చూడండి, రాయండి అన్ని. n ఎంత? 13. మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 13. a ఎంత? 34. ఓకే, ఏఎన్ ఏది? 10 అనుకోవాలి. ఎందుకు ఏఎన్? మనకి ఈ ఫార్ములా అన్న వాడచ్చు, ఈ ఫార్ములా అన్న వాడచ్చు. మనకి లాస్ట్ టర్మ్ తెలిసిన వరకు ఈ ఫార్ములా వాడిన మనకు కొంచెం సింపుల్ గా ఉంటుంది. ఓకే, లాస్ట్ టర్మ్ ఏఎన్ అంటే ఏంది? లాస్ట్ టర్మ్ అన్నట్రా. ఏఎన్ ఈక్వల్ టు 10. ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇంకా ఎన్ ఎంత మనకి? 13/2. ఏ ఎంత? 34 ప్లస్ ఏఎన్ ఎంత? 10. బాగా చూడండి, ఎన్ ఎంత? నాకు 13 టర్మ్స్ వచ్చినాయి. ఈ 13 ఎక్కడ అంటే ఈ 34 నుంచి 10 వరకు 13 టర్మ్స్ ఉన్నాయి మొత్తం. ఓకే, ఏ ఎంత మనకి? 34. సారీ, ఏ ఎంత? 34 ఫస్ట్ టర్మ్. ఏ అంటే ఏంది? ఫస్ట్ టర్మ్. ఏఎన్ ఏంది? 10. ఎందుకు ఏ అంటే ఏ 10 అనుకుంటాం అంటే ఈ ఫస్ట్ లాస్ట్ టర్మ్. ఈ ఫార్ములా తెలియాలంటే మీరు ఇంట్రడక్షన్ క్లాస్ వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఏఎన్ ని 10 అనుకున్నాం. ఓకే, ఇక్కడ క్యాన్సిలేషన్ జరగదు కాబట్టి 13/2 అలాగే రాసుకున్నాం. 24 34 ఎంత? 34 ఒక 10 44. ఇప్పుడు క్యాన్సిలేషన్ అవుతుందా? సింపుల్ గా అవుతుంది. 2 1 జా 2 22 జా ఇక్కడ చూడండి, సగం చేసేసినాను అంటే 33 ఇంటూ 22 మిగిలింది. ఇంకా ఓకే, ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయండి. 13 ఇంటూ 22. ఇక్కడ 2 6 జా 6 3 2 జా 6 2 1 జా 2 మళ్ళీ సేమ్ అంతే. ఓకే, 6 7 8 2 ఎంత వచ్చింది? 286. అంటే ఈ 34 నుంచి ఈ 10 వరకు సమ్ చేస్తే 286 ఉంటుంది అనమాట. నోట్ గైస్. ఓకే గైస్, థర్డ్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, -5 ప్లస్ -8 ప్లస్ సమ్ చేయాలి. -11 డాష్ 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 -230. ఈ ఏపీలో ఇప్పుడు ఈ ఏపీకి ఏం చేయాలి? సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ టర్మ్ సేమ్ ఇదే, థర్డ్ ప్రాబ్లం కూడా ఇంతే సేమ్. సొల్యూషన్ రాసేద్దాం. మైనస్ లో ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ గివెన్ ద AP -5 plus -8 plus -11 plus dash dash plus -230. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్ ఏంది? నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని మన ఫార్ములా ఏంది? ఏఎన్ అంటే ఏమేం కావాలి? ఎన్ కావాలి, ఏ కావాలి, టీ కావాలి. ఓకే, ఏ ఎంత మనకి? -5. డి కనుక్కోండి. A2 మైనస్ A1. A2 అంటే ఎంత? -8 మైనస్ ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ A2 ఎంత మనకి? -8 మైనస్ ఫార్ములా మైనస్ చెప్పడం జరిగింది. ఫార్ములాకి ఇచ్చేసేయాలి, మనం తీసుకోవాలా. ఓకే, మైనస్ A1 ఎంత? -5. అబ్జర్వ్ చేయాలా ప్రతి ఒక్కటి. ఓకే, ఇక్కడ చూడండి,
-8 -5 ఎప్పటికైనా సరే మీకు ప్రాబ్లం చేసేటప్పుడు మైనస్ ప్లస్ వస్తే ఫస్ట్ వాటిని క్లియర్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది ప్రాబ్లం అనేది. దాని మీద కొంచెం బేసిక్ కొంచెం గాన ప్రాక్టీస్ కానీ పెట్టినారనుకో ఎంత టోళ్ళైనా సరే మ్యాథ్స్ టాప్ గా ఉంటారు. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి బిగ్ సింబల్ ఏముంది మనకి -8 లో కల్లా 5 పోతే 3 కదా, 8 లో కల్లా 5 పోతే మీరు బిగ్ సింబల్ కాబట్టి 3. ఓకే, ఇప్పుడు ఏఎన్ ఏమనుకోవాలా చెప్పండి, లాస్ట్ టర్మ్ -230. ఎందుకు ఏఎన్ -230? అసలు ఇది ఎన్నో టర్మ్ తెలుసుకుంటే అందులో అన్ని టర్మ్స్ ఉన్నాయని తెలిసిపోతుంది. లాస్ట్ టర్మ్ ఏ టర్మ్ అనుకుంటే లాస్ట్ వరకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. అర్థమవుతుందా? ఓకే, ఏఎన్ అందుకు -230 అనుకుంటాం. ఫార్ములా రాసేద్దాం, a ప్లస్ n-1 ఇంటూ డి ఈక్వల్ టు ఏఎన్. ఏ ఎంత మనకి -5 ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేస్తున్నా చూడండి, n అలాగనే ఉంటుంది -1, డి ఎంత -3 ఈక్వల్ టు ఏఎన్ ఎంత -230 కదా. -5 అవతల పోతే +5 n-1 -3 మిగతాది అలాగనే రాసుకుంటున్నాను చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. -230 -5 అవతల పోతే +5. ఓకే, నేను ఇక్కడ ఏ స్టెప్ అయితే చేస్తున్నాను ఇగో ఇలానే చూసుకుంటే వెళ్ళాలి, ఇంకా అదే మ్యాథ్స్ అంటే. ఓకే, ఇక్కడ చూడండి బిగ్ సింబల్, మళ్ళీ ఇక్కడ చూడండి n-1 -3 ఈక్వల్ టు బిగ్ సింబల్ ఏముంది -230 లో కల్లా 5 పోతే 225 అంతే కదా. 230 లో కల్లా 5 పోతే ఎంత 220. బిగ్ సింబల్ మైనస్ అంటే మైనస్. ఓకే, మనకి ఇప్పుడు ఎన్ని కావాలి బాగా చూడండి, ఇక్కడ n-1 -3 ఇంటూ చేస్తుంది, ఇతర పోతే ఏమవుతుంది డివైడెడ్ బై. ఓకే, -225 బై ఇక్కడ ఏం చేస్తుంది -3 ఇంటూ చేస్తుంది, ఇతర పోతే డివైడెడ్ బై -3 మైనస్ క్యాన్సిల్ చేద్దాం. ఇంకా మిగిలినది ఏంది n-1 మైనస్ క్యాన్సిల్ చేసేసినాం. ఇంకా 3 తో భాగం చేద్దాం. 225 3 7 జా 21 1 మిగులుతుంది 5 3 5 జా 15 భాగారాలు వచ్చు కదా. ఓకే, ఈక్వల్ టు 75. ఇప్పుడు చూడండి మనకి ఎన్ని వాల్యూ కావాలి, -1 అవతల పోతే ఏమవుతుంది +1 అంటే n ఈక్వల్ టు 75 + 1 అంటే n ఈక్వల్ టు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మొత్తం దీంట్లో 76 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా, ఎన్ బదులు సబ్స్టిట్యూషన్ చేస్తాం, ఏమో -5 అనుకుంటాం, ఏఎన్ -230 అనుకుంటాం. వచ్చేసిన వాల్యూస్ అన్ని ఫస్ట్ ఎప్పటికన్నా మనము ఒక సొల్యూషన్ కనుక్కోవాలనుకున్నా ఏదైనా చేయాలనుకో ఫస్ట్ వాటి వాల్యూస్ మీ దగ్గర ఉండేటట్టు చేసుకోవాలి. అది నువ్వు ఎలా చేస్తావు అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చూడండి అసలు మనం కనుక్కోవాల్సింది సమ్ ఆఫ్ టర్మ్స్. ఎందుకు నంబర్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా మధ్యలో వచ్చిందంటే సిచ్యువేషన్ అలా ఉంది, ఆ ఫార్ములాలో ఉన్నాయి ఎన్ని కూడా కావాలి. ఎన్ని కనుక్కొని మన ఫార్ములా ఏంది ఏఎన్ ఈక్వల్ టు a + n-1 ఇంటూ డి అలా కనుక్కుంటే వెళ్ళాలి మనం. అర్థమవుతుందా? ఓకే, ఇక్కడ ఎన్ అయిపోయింది, ఇంకా మళ్ళీ రాయండి మనకి ఏమేమి అవసరమో. a ఈక్వల్ టు -5 ఎన్ ఎంత 76 ఏఎన్ ఏమనుకోవాలా -230. ఓకే, -230 ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేద్దాం. Sn ఈక్వల్ టు n/2 a ప్లస్ ఏఎన్. బాగా చూడండి. ఓకే, ఎన్ ఎంత 76/2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి. ఏ ఎంత -5 ప్లస్ ఏఎన్ ఎంత -230. బాగా చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. మళ్ళీ ఇక్కడ అందరు చేసే పెద్ద తప్పు మిస్టేక్ అంటే ఇక్కడ ప్లస్ మైనస్ల కానీ ఇబ్బంది పడతారు. ఆ ప్లస్లు మైనస్లు కానీ మీరు అర్థం చేసుకుంటే కన్నా దాని అంత ఈజీ ఏది ఉండదు. ఓకే, అర్థమవుతుందా? n/2 ఎన్ ఎంత మనకి 76 ఫార్ములా 2. ఓకే, ఏ ఎంత -5 ఏ ఎంత -5 ప్లస్ ఇది ఫార్ములా మైనస్ ప్లస్ ఏఎన్ ఎంత మనకి -230 అందుకే -230. ఓకే, అర్థమైందా? ఓకే, 76 లో సగం ఎంత 2 1 జా 238 అంటే 76 లో సగం ఎంత 38 అనమాట, అంటే 38. బాగా చూడండి ఇక్కడ -5 బాగా చూడండి -5 ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 230. ఓకే, మీకు చాలా సార్లు చెప్పినాను మైనస్ నంబర్ మైనస్ కనపడినప్పుడు ఎలా మైనస్ గుర్తుపెట్టి ఆ రెండు కూడాలి. ఎంత వస్తుంది 235 కదా. 235 -5 కలిపినాం అనమాట. ఓకే, 38. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయండి, 235 ఇంటూ 38. బాగా చూడండి 8 5 జా 40. ఓకే, 8 3 జా 24 ఒక 4 28. 8 2 జా 16 17 18 ఇంటూ 3 5 జా 15 1 మిగిలింది. 3 3 జా 9 10. ఓకే, 3 2 జా 6 7 ఎంత వచ్చింది 0. 8 ఒక 5 13 9 8 ఎంత వచ్చింది 8930. ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి ఒక మైనస్ అయిపోయింది ప్రాబ్లం అంతే. ఓకే,
అంటే ఇక్కడ చూడండి, అంటే -5 నుంచి సమ్ము మొత్తం చేస్తే ఎంత? -8,930 అనమాట ఆన్సర్. ఓకే, నోట్ డౌన్.